తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా బీజేపీ అడ్డుపడుతోందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఈ కామెంట్స్కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ పార్టీ ఉన్న పరిస్థితులు అర్థం చేసుకొని సాకారం చేస్తామంటే నేను కానీ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు కానీ ఇవాళ 56% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సుప్రీంకోర్టు క్యాప్ తొలగిస్తే బీజేపీని ఒక్క మాట చెప్పానండి, 42% కాదు 56% కూడా ఇస్తాం. బీజేపీ పార్టీ ఎందుకు మొఖాలు అడ్డేస్తుంది? ఎందుకు అసెంబ్లీలో ఓటేశారు? కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. అసెంబ్లీ ఎందుకు ఓటేశారు? 42% బిల్లు 2 చట్టాలకి అసెంబ్లీలో ఓటేసిన బీజేపీ శాసనసభ్యులు ఎందుకు పోయి అడగట్లేదు? కాంగ్రెస్ పార్టీకి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ఒక చిత్తశుద్ధి లేదు. అందుకే దాంట్లో ఏంటంటే 10% ముస్లింని పెట్టి ఇగో అందుకనే మేము బీజేపీ అడ్డుకుంటుంది కాబట్టి మేము పెట్టట్లే అని చెప్తున్నారు. ఈరోజు కూడా మీరు 42% మొత్తం బీసీలకు మీరు ఇవ్వండి, మేము పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాము, మేము బిల్ని సపోర్ట్ చేస్తున్నాము, ఇక్కడ కూడా మేము సపోర్ట్ చేస్తాము. మీకు చిత్తశుద్ధి లేక మా మీద దోస్తున్నారు మీరు. అందుకే నేను ఏమంటున్నానంటే మీరు చేస్తే చేయండి, చేయలేకపోతే చేతులు ఎత్తేయండి, మేము చూసుకుంటే ఎట్లా చేయాలనేది.